ఓకే. జయకుమార్ గారు జయప్రదకు సంబంధించి ఒక చమక్ లాంటిది ఒకటి రాశారు బుక్‌లో. అవునవును. ఏంటి సార్ అది? ఏ సినిమా సంబంధించి ఆ ప్రస్తావన ఏంటి? అది దాని బ్యాక్‌గ్రౌండ్, బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? సిరిసిరిమోహ సినిమా అండి. ఓకే. సిరిసిరిమోహ సినిమాకి విశ్వనాథ్ గారు డైరెక్టరు, హ్మ్. జయప్రద హీరోయిన్, హ్మ్. చంద్రమోహన్ హీరో. జయప్రద మోగదై హ్మ్. అందులో. హ్మ్. అయితే మోగదైనా సరే మరి మిగతా క్యారెక్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి కదా. అవును. కాబట్టి జయప్రదకు కూడా డైలాగులు రాసి హ్మ్. ఆ డైలాగులు విశ్వనాథ్ గారు ప్రాక్టీస్ చేసి హ్మ్. ఆ డైలాగుల్ని మూగ భాషలోకి మార్చి ఎక్స్ప్లెయిన్ చేసి జయప్రదకి చెప్పేవాళ్ళు ఆయన ఓహ్! ఎక్స్‌ప్రెషన్స్ ఎలా రావాలని. ఎలా రావాలని. హ్మ్. దానికి ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు విశ్వనాథ్ గారు జయప్రదకి చెప్తున్నారు. హ్మ్. ఎలా చెప్తున్నారు? హ్మ్. ఆ, 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 ఆ అని హ్మ్. ఆవిడ చేసింది. హ్మ్. చేసి తెల్లముఖం వేస్తుంది. నువ్వు ఎందుకు తెల్లముఖం వేస్తావో నాకు తెలుసు. అప్పుడు చెప్పాడు అనమాట. ఏంటంటే నువ్వు నేను అందరూ దేవుడికి మొక్కుతావు, హ్మ్. ఎందుకు? ఇది డైలాగ్. ఓకే. ఈ డైలాగ్ని హ్మ్. మూగ భాషలో నీవు చెప్పాలన్నమాట. అని అంటే అప్పుడు జయప్రద అర్థం చేసుకుని ఓకే. అంటే చెప్పటం అనమాట. హ్మ్. సో జయప్రదకి ఆ మూగ భాషలో ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు హ్మ్. అసలు జయప్రద ఏంటి, చంద్రమోహన్ ఏంటి, చంద్రమోహన్లో అయితే ఆవిడ్ని ఏ ఏ ఏ ఏ ఏ అని భలే తమాషా పట్టించేవాడు చంద్రమోహన్. హ్మ్. చంద్రమోహన్ అంటే అల్లరి అల్లరు కదా, హ్మ్. అందరితో సరదాగా ఉంటాడు. ఓకే. సో విశ్వనాథ్ గారు అలాగా ఎక్స్ప్రెస్ చేసి చెప్తా ఉంటే హ్మ్. ఆవిడ డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని చెప్పారు. చెప్పేదన్నమాట. ఎక్స్‌ప్రెషన్స్. ఒక్కోసారి మమ్మల్ని పక్కకు పిలిచి ఆయన ఆయన ఎట్లా యాక్ట్ చేస్తున్నారు, నేను అట్లా చేస్తున్నానా లేదా అని మాతో అడిగేవాళ్ళు. అడిగేదన్నమాట. చెక్ చేసుకునేవాళ్ళు. హ్మ్. అడిగితే సో ఫైనల్గా ప్రాక్టీస్ చేసినా సరే ఒక మానిటర్, ఒక ఫైనల్ రిహార్సల్లో ఆవిడ పక్కగా చేస్తే దానికి కరెక్షన్స్ అవి విశ్వనాథ్ గారు చెప్పి టేక్లో బ్రహ్మాండంగా చాలా బాగా చేసేది జయప్రద. అందులో అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది జయప్రద. తమిళ్లో ఆల్రెడీ హీరోయిన్గా చేసింది అనుకుంటా అప్పటికే. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా చక్కగా అందంగా ఉంది, మంచి గ్లామర్తో ఉంది జయప్రద. ఆ సిరిసిరిమలో చాలా చాలా చక్కగా ఉంటుంది ఓకే. జయప్రద. ఓకే. ఏంటిదమ్మాయి గారు? వద్దమ్మాయి గారు, ఇది జరగని పని, కూడని పని. వేరు కాదు, నేనే అవునని చెప్పలేను మూగవాణ్ణి, ఏ అర్హత లేని అవిటివాణ్ణి. అమ్మాయి గారు, అసలు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారు? ఏం చూసి ఈ పేదవాడిని ఎన్నుకున్నారు? నన్ను దేవుడితో పోతున్నాడు అమ్మాయి గారు. ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు కానీ నాలాంటి రాతి బొమ్మ కాదు. ఈ పాట ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఈ పాటకు సంబంధించి పాట అంటే మీరు చమక్ రాసింది. వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాశారండి జయప్రద మీద అనుకుంటుంది. ఆ పాటలో లేత శోభనం అని ఒక మాట వాడాడు. ఓకే. లేత శోభనం. శోభనం అంటే ఫస్ట్ నైట్ కదా, లేత ఫస్ట్ నైట్, లేత శోభనం అని వాడాడు. అంటే టీనేజర్స్ ఫస్ట్ నైట్ వాడాడు. నేను కొంచెం సాహిత్య ప్రియుని కదా, గురువుగారు చాలా గొప్పగా వాడాడు ఆ మాట. అక్కడ గురువుగారు ఎంత గొప్పగా వాడారండి లేత శోభనం, టీనేజర్స్ ఫస్ట్ నైట్ని తెలుగులో ఎంత చక్కగా లేత శోభనం అని ఎంత చక్కగా వాడారు గురువుగారు అనేసరికి ఆయన నవ్వాడు. ఏంటి గురువుగారు నవ్వుతున్నారు? ఆయన మంచి సుందరరామూర్తి గారు మంచి మూడ్లో పాట రాయించుకోవటానికి సుందరరామూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చక్కగా ఆయన రాసిన మంచి మంచి పాటలు అవన్నీ ఆయనతో గుర్తు చేసి మనం కూర్చుంటే ఆయన
చాలా చక్కగా స్పందిస్తాడు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. ఎంత బాగా రాశారండి అన్నాను కదా అనేసరికి నవ్వాడు ఆయన. ఏంటి గురువుగారు నవ్వుతున్నారన్న. కొట్టేశాను అన్నాడు. ఏంటి కొట్టేశారని అన్న. ఒక పద్యంలో నుంచి కొట్టేశాను అన్నాడు. ఏంటండి ఆయన అంటే, జాషువా గారు ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి అని రాశాడు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కలిసిపోయే ఎట్టి పేరెన్నిక చిత్రలేఖకును కుంచే నశించే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయిన ఒక శీర్ష పద్యం. అది హరిశ్చంద్రలో కాట్సిన్లో వస్తుంది ఆ పద్యం, అద్భుతమైనటువంటి పద్యం. ఆ పద్యంలో ఒక లైను, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే అని జాషువా గారు రాశాడు. లేత ఇల్లాలు అన్నాడు ఆయన. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఇల్లాలు హరిశ్చంద్రుడు భార్యని లేత ఇల్లాలు అని సంబోధించడం చాలా బాగా గొప్ప ప్రయోగం నచ్చింది. అక్కడి నుంచి లేత ఇల్లాలు అనే ప్రయోగం నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి లేత శోభనం అన్నాను అన్నాడు. నమస్కారం గురుగారు అని అన్నా. అలాగా సుందరరామూర్తి గారి ఆయన పాట గొప్పగా రాయటం పక్కన పెట్టండి, ఆయన పలానా చోట్ల నుంచి తీసుకున్నాను అని చెప్పే గొప్పతనం అది ఇంకా గొప్పతనం కదా. ఆ విధంగా కొట్టేశాను అని చెప్పటం. సో రచయితలు కవులు ఎక్కడి నుంచో ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆ యాక్సెప్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, థ్యాంక్ యూ.